అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 21వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగును. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. అదేవిధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తట్టుకొని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో వ్యవహరిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు. ఆనందంగా పనిచేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడిన కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మనోభిష్టం నెరవేరుతుంది. పెద్దల సలహాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఏర్పడిన ఉద్యోగమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ